ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. జూలై 9వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు తిరుమల స్వామివారి దర్శనార్థం నెల్లూరు జిల్లాలోని మా అత్తగారి గ్రామం నుంచి తిరుమల పాదయాత్రగా వెళ్తున్నట్టు రీసెంట్గా మన ఛానల్లో పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. సో ఇందులో భాగంగా జూలై 9వ తేదీ గురువారం రోజు అనగా నిన్న తెల్లవారుజామున 4 గంటలకి మా అత్తగారి గ్రామం నుంచి కొంతమంది భక్తులు అందరూ కలిసి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఊరైన పొదలకూరు దగ్గర ఉన్న అమ్మవారిపాలెం గ్రామం నుంచి మరికొంతమంది భక్తులు అందరూ కూడా కలిసి నిన్న సాయంత్రం 7 గంటలకి ఈ పాదయాత్ర మళ్ళీ అమ్మవారిపాలెం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అమ్మవారిపాలెంలో ఉన్నటువంటి రాములవారి ఆలయం నుంచి మొదలు పెట్టామండి. ముందుగా రాములవారి ఆలయంలో స్వామివారికి పూజలు చేసుకుని అక్కడ నుంచి బయలుదేరాం. ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి, ఆ తర్వాత వినాయక స్వామివారికి పూజలు చేసుకొని ఈ పాదయాత్రను అయితే నిన్న సాయంత్రం అంటే జూలై 9వ తేదీ సాయంత్రం 6:30 సమయంలో మేము ఈ పాదయాత్ర అనేది మొదలు పెట్టడం జరిగింది. అలా పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నిన్న రాత్రి భక్తులందరూ కూడా డేగపూడిలో ఉన్న అవధూత కాంతమ్మ గారి ఆశ్రమంలో అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు తెల్లవారుజామున మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్రగా కదలి రావడం జరిగింది. రెండవ రోజు అంటే జూలై 10వ తేదీ శుక్రవారం రోజైన ఈరోజు దక్కిల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు రెస్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ పాదయాత్రలో భాగంగా జూలై 9వ తేదీ నిన్న మొదలు పెడితే జూలై 10వ తేదీ రెండవ రోజు ఈరోజు రాత్రి డక్కిలిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. 11వ తేదీ శనివారం రోజు అంటే మా పాదయాత్రలో భాగంగా 3వ రోజు అయిన రేపు రాత్రికి ఈ వెంకటగిరి వద్ద ఉన్న టోల్గేట్ వద్ద అయితే భక్తులు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. తిరిగి 4వ రోజు అంటే జూలై 12వ తేదీ ఆదివారం రోజు రాత్రి అలిపిరి వద్దకు అయితే చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని జూలై 13వ తేదీ అంటే 5వ రోజు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ పాదయాత్రలో సుమారుగా 200 మంది పైగా భక్తులు అయితే పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్ర జయప్రదం అవుతూ ఉంది. సో భక్తులందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ తిరుమల స్వామివారి దర్శనార్థం ఈ పాదయాత్రను అయితే మొదలు పెట్టడం జరిగింది. జూలై 9వ తేదీ నుండి మొత్తం మీద జూలై 13వ తేదీ స్వామివారి దర్శనానికి మొత్తం 5 రోజుల సమయం అయితే పడుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఈ పాదయాత్రలో ఉన్నాను కాబట్టి తిరుమలకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా నేను అందించలేకపోతూ ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ పాదయాత్రలో ఉన్నాను కాబట్టి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించలేకపోతున్నాను. పాదయాత్ర ప్లస్ స్వామివారి దర్శనం అంతా కూడా జూలై 13వ తేదీతో కంప్లీట్ అయిపోతుంది. తిరిగి జూలై 14వ తేదీ నుంచి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంతకుముందు ఎలా అయితే మీకు టీటీడీ అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను సేమ్ అదే ప్రాసెస్లో జూలై 14వ తేదీ నుంచి అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
వాళ్ళ భాగ్యం వాళ్ళ వాళ్ళ గోవింద 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 గోవింద